తొలెమైకి వచ్చి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి, అండర్లైన్ చేసుకోండి ఇక్కడ, ఏ 7 ఒకరయ్యా ఆయన. అక్కడ మనకు 7 ఒకడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి, ఈ 7 ఒకడంటే మీరు ఎక్కడికి రావాలంటే నేరుగా అపోస్తుల కార్యములో అందరూ వెనక్కి రండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయములోకి రండి. 6వ అధ్యాయములో చూడండి, 3వ వాక్యం నుంచి చదువుదాం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకునడి. వచ్చేసిందా? నేను కట్టి మీరు ఏడాడో చూశారు, ఇక్కడే ఉంది ముందే. ఆ 7 ఏర్పరచుకునడి అన్నాడు కదా, మేము వారిని ఈ పనికి నియమిస్తాము అన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నటువంటిది అంటే దేవుని వాక్యం గొప్పది. ఆ 7 ఒక్కడు ఎవరు? ఏం పని మీదకి వచ్చారు వీళ్ళు అంటే ఆహారం పంచిపెట్టే విషయంలో దేవుడు ఎన్నుకున్న వాళ్ళు. వీళ్ళు ఎవరంటే ఆత్మతో నింపబడిన వారు, మంచి పేరు పొందిన వారు, మంచి సాక్ష్యం కలిగిన వారు, ఇలాంటి ఒక మంచి కుటుంబం. రైట్, బాగా గమనించండి. వీళ్ళు వచ్చి ఎవరి కుటుంబంలో చేరారంటే ఫిలిప్పి ఇంట ప్రవేశించారు. వాళ్ళు ఫిలిప్పి ఇంట ప్రవేశిస్తే ఇప్పుడు ఫిలిప్పి కుటుంబం గురించి ఒక 3 కార్యాలు చూద్దాం. ఒకటి, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి ఎంతమంది ఉన్నారంటే 9 కుమార్తెలు ఉన్నారు. ఎంతమంది కుమార్తెలు ఉన్నారు? చదువుదాం ఇప్పుడు. కన్యకులుగా ఉన్న 9 కుమార్తెలు అతనికి ఉండిరి. వారందరూ ఎవరంట? ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఎవరంట? ప్రవచించే పిల్లలుగా తయారు చేశారు. బాగా గమనించాలి. ఇప్పుడు అందరూ ఇప్పుడు తల పైకెత్తి చూడండి, చదివేశారు కదా, బాగా నా వైపు చూడండి. ఈ ఫిలిప్పి కుటుంబంలో 3 కార్యాలు. ఒకటి, ఆతిథ్యం ఇచ్చే కుటుంబం, పిల్లలు కన్యకలుగా ఉన్నారు. 3వది, ఆ పిల్లలు ప్రవక్తలుగా ఉన్నారు. బాగా వినాలి, మీరు బాగా మనసు పెట్టి వినండి. ఫిలిప్ వచ్చి ఇంట్లోనే ఉండడు. దేవుని ఆత్మ ప్రేరేపించి యాడికి ప్రేరేపిస్తుందో ఆడికి వెళ్ళిపోతాడు. ఇంట్లోనే ఎక్కువగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన కుటుంబంలో భార్య, భర్త, ఈయనకి ఎంతమంది పిల్లలట? 9 కుమార్తెలే, 9 ఆడపిల్లలే. ఇప్పుడు ఈ ఇంట్లో నుండి వాళ్ళని చూసుకునింది ఎవరు? తల్లి గారు, భార్య, ఫిలిప్ భార్య. ఆ ఫిలిప్ భార్య ఆ పిల్లల్ని పెంచింది చూడరా బాబు, బా. తండ్రి ఏమో ఇంటలేడు. ఆ పిల్లల్ని ఎంత భక్తిగా పెంచిందంటే, ఎంత విశ్వాసంతో పెంచిందంటే, ఎంత కాపాడుకునిందంటే, వాళ్ళు కన్యకలుగానే ఉన్నారు. అందుకని ఆ మాట పర్టికులర్గా రాయబడింది. కన్యకులుగా ఉన్నా అన్న మాట రాయబడిందంటే బైబిల్లో కన్యాతత్వాన్ని పోగొట్టుకోకుండా, అనగా ఎక్కడ పాపం చేయకుండా, ఎక్కడ పాపంలో పడిపోకుండా, వాళ్ళని వీళ్ళని ప్రేమించక, అక్కడ ఇక్కడ పోక, అక్కడ ఇక్కడ తిరగక, దేవుని యందు భయభక్తులుగా ఉండేటట్టు ఆ తల్లి ఆ పిల్లలు 9 ఆడపిల్లల్ని పెంచిందంటే ఒకసారి ఆలోచించండి. 9 ఆడపిల్లలే అని చెప్పి ఏ రోజు ఆమె కురింగిపోవాలా, ఏ రోజు ఆ బాధపడలా. ఫిలిప్పు బాధపడలా, ఇదిగో తన భార్య బాధపడలా, తన భార్య పేరు రాయబడలా. అక్కడ బాగా గమనించండి. ఆ కుటుంబాన్ని ఆమె ఎంత బాగా కట్టుకునింది. జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని ఏం చేస్తుంది? కట్టుతుంది, నిలబెట్టుకుంటుంది. దేవుని పిల్లలారా, ఈరోజు ఆ ఫిలిప్పు భార్యను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే పిల్లల్ని ఎలాగ పెంచాలో నేర్చుకోవాలా. బాగా గమనించండి. ఆమె ఎంత వాక్యాన్ని నేర్పించుంటుందో, ఎంత బాగా వాళ్ళని ప్రేమించిందో, ఆ పిల్లలతో కూడా ఒక ఫ్రెండ్లీగా ఎంతగా చక్కగా. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండకపోవటం వలన వాళ్ళు బయట ఫ్రెండ్లని వెతుకుతున్నారు, చూసారా? కనుకనే ఆ పిల్లల్ని ఎంత కన్యకలుగా పెంచిందో చూడండి. అంతేకాకుండా వాళ్ళు ఎంతగా భక్తులు పెరిగి 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 ఎట్ట అయినారంటే ప్రవచించే వాళ్ళుగా. ఒక్కరైతే పర్వాలేదు, మా 9 ప్రవచనాత్మ పొంది ఉన్నారు. గట్టిగా చెప్పలు కొడితే మేము పడదాం. నాకు భలే ఆశ్చర్యం వేసింది నేను చదువుతుంటే.
ఎందుకు తల్లిదండ్రులుగా ఉన్న మీరు నా పిల్లలు ప్రవచించాలా, వాళ్ళకు ప్రేరేపించు, వాళ్ళకి చెప్పు, నువ్వు ఎందుకు మేము ప్రవక్తగా మారకూడదు అని చెప్పు. అప్పుడు చెప్పి నానా అప్పామా లేకపోమా మనోళ్ళు ఆ పిల్లలు లోపడ్డారు. అమ్మా నేను కూడా చెప్పుంటుందా లేదా, భక్తిగా పెరుగు అంటే పెరిగి ఉంటుంది. ప్రవక్తలుగా మారాలి మీరు. ఎందుకంటే యవనస్తులు కలలు కంటారు, దర్శనాలు చూస్తారని బైబిల్లో యోవేలు గ్రంథంలో రాయబడిన మాట నెరవేరాలా. కాబట్టి ఆ పిల్లలని వాక్యములు, ప్రార్థనలు, బైబిల్లో, దేవుని విషయాల్లో, దేవుని కార్యాల్లో తన పిల్లలని, నలుగురు కుమార్తెలను ప్రవక్తలుగా చేసింది. దేవుని బిడ్డలారా, ఈరోజు మన పిల్లల్ని ఎలాగ మారుస్తున్నాం. అందుకే పిల్లలకు చెప్తుంటున్నా, పిల్లలకు కూడా రే భక్తిగా బతికితే బతుకు, లేకపోతే భక్తిహీనతగా మారొద్దు. ఏలి కుమారులుగాను ఉండకూడదు, సమయలు కుమారులుగా ఉండకూడదు. కాబట్టి ఎక్కడ కూడా పడిపోకూడదు. పదే 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 హెచ్చరిక చేస్తాను, మగ పిల్లలైనా. కాబట్టి ఆడపిల్లలు, ప్రతి పిల్లలు, అంతేకాదు మగ పిల్లలైనా కూడా మన సంఘములో ప్రవక్తలుగా లేపబడుదురుగాక. హల్లెలూయా. ప్రవచనాత్మ ఒక్కొక్కరి మీదకి దిగి వచ్చునుగాక. ప్రవక్తలుగా మీరు మార్చబడుదురుగాక. ఇలా మన పిల్లలు కానీ సంఘముల ప్రవక్తగా ఉంటే ఎట్టుంటుంది, మా అన్య భాషలతో మాట్లాడే అభిషేకంతో నింపబడి ఒక్కొక్కరు ప్రవచనం చెప్తా ఉంటే సంఘం గడ్డగడ్డలాడిపోదు, సంఘం భయపడదు, సంఘం వనకదు. అదిగో కళ్ళు మూసుకొని ప్రార్థనలో, ఆరాధనలో ఉండేటప్పుడే అదిగో నా కుమార్తె పేరు పెట్టి, నా కుమార్తె నువ్వు పలానా బాధలో ఉండవు, పలానా కష్టంలో ఉండవు, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు మార్చుకో, నీ జీవితాన్ని నేను కట్టబడుతున్నాను, నిలబెట్టబోతున్నాను మాట్లాడితే సంఘ బిడ్డలు ఎట్టుంటుందమ్మా. నాన్న 1 కొరింథీ 14:1 చదవండి నాన్న. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశ్లేషం కాదమ్మా, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. నేను అనుకుంటా ఆ తల్లి, అమ్మా విశేషంగా వేరేది వద్దు, దేవుని దగ్గర అడగవాకండి, ఇదే అడగండి. మీరు ప్రవక్తలుగా మారాలా, ప్రవక్తిగా మారాలా. ఆ తల్లి ఎట్ట చెప్పి నూరిపోసి ఉంటుందో, ఎట్ట పెంచుంటుందో. అంతేకాదు వాళ్ళ ఇంటికి ఎంతమంది వచ్చినా అంతమందికి వండేసేదానికి సిద్ధంగా ఉన్నట్టుండి దిగేసినారు అందరూ. ఆతిథ్యం ఎవరింట్లో ఉందంటే ఆ కుటుంబంలో, పిలిపి కుటుంబంలో, మన కుటుంబాల్లో ఎంతమంది వచ్చినా ఆతిథ్యం ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారా? మనసులో నాయన బాగా గమనించండి. ఆతిథ్యం అంటే ఏమి? వచ్చిన వాళ్ళకి ఏం చేయాలా? అన్నీ ఏం చేయాలా? సమకూర్చ. నేను ఈ శ్రీకాకుళం పల్లె నాన్న ఆతిథ్యం వచ్చి చూడండి నాన్న, సేవకులకి ఒక్కొక్కరు కుటుంబంలో నాన్న దాదాపు నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు 50 మంది సేవకులు ఒక్కొక్కరు కుటుంబంలో 10 మందిని చేర్చుకున్నారు. ఆ 10 మందికి వాళ్ళు ఏమి అంటే ఏం చేస్తున్నారంటే పరిచర్య, ఇంటిని బెడ్ని వాళ్ళందరికీ వదిలేసి వాళ్ళు కావాల్సిన కింద పళ్ళాడి దొల్లాడుతున్నారు, ఏడ పైన పోయి పడుకుంటున్నారు, ఏడ వర్షంలో కూడా చలిలో కూడా పడుకుంటున్నారు, అన్నీ వీళ్ళకి వదిలేసి. మన ఇంటికి ఒక పురుగు కాకు కూడా వచ్చేదిలా, ఏమంటే వస్తే తినేస్తారని. మనసులో ఎట్టి పరిస్థితి చూడండి, సనగకూడదు, గొనకూడదు. అమ్మమ్మ వచ్చేసినారే, వీళ్ళు తినేస్తున్నారే, ఓ అమ్మ వీళ్ళు ఇదే. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆతిథ్యాన్ని ఎప్పుడు కూడా మరవకూడదు. తనకు తెలియకనే ఎరుగకనే దేవునికి, దేవదూతలకి ఏం చేస్తున్నారు? ఆతిథ్యం చేస్తున్నారు. కాబట్టి వరములలో విశేషమైన వరం. దేవుని పిల్లరా, మన సంఘములో ఉన్న బిడ్డలు, కుటుంబాలు అందరిలో ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క ప్రవక్తులు లేవబడునుగాక. హల్లెలూయా. ప్రవచనాత్మ ఒక్కొక్కరి మీద కుమ్మరించబడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుటుంబ నూరిపోయి వాళ్ళకి చెప్పు, నువ్వు ప్రవక్తివి, చెప్పు. ఇప్పుడు ఒక నాలుగుకి నువ్వా పనికిరావు, నీ బతుకు నువ్వు అట్టే అయిపోతూ ఉండరు వాళ్ళు. వద్దు నాయన. ఆ తల్లి ప్రవక్తను ప్రవక్త ఒక్కొక్కరు ప్రవక్తలు అయిపోయినారమ్మా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన పిల్లలు పిలిపి కుటుంబంలో ఉన్నటువంటి ఆ పిల్లల్లాగా నిజంగా చూడండి. ఆ తల్లి దైవత్వం కలిగిన తల్లి, ఆ తల్లి ఒక మంచి దైవభక్తి కలిగిన భార్య, ఆ తల్లి ఆతిథ్యం ఇచ్చే భార్య. ఈ 3 విషయాలు రాసుకోండి. దీంట్లో 4వ పాయింట్కి ఎన్ని విషయాలు రాసుకుంటారు? ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. అందుకని దాన్ని అన్ని ఫిల్టర్ చేసి నేను ఏమంటున్నా అంటే దైవత్వం కలిగిన తల్లి, దైవత్వం కలిగిన భార్య, ఆతిథ్యం ఇచ్చే భార్య. 3ని రాసుకోండి.
కాబట్టి ఆ నలుగురు పిల్లలు ఎంత అద్భుతంగా దేవుని కొరకే వాడబడ్డారంటే అంత బలంగా వాడబడ్డారు. ఏం దిగులు లేదు, ఏ భయం లేకుండా ఆయన చూడండి, ఆయన ధైర్యంగా పోయి ఊరంతా దేవుడు చెప్పిన చోటంతా పోయి తిరిగేసి వస్తున్నాడు. ఎవరు? ఫిలిప్పు. ఏమి? నా భార్య చూసుకుంటుంది, నా భార్య బిడ్డలను ఎట్ట పెంచుకుంటుంది నాకు తెలుసు, అంతే హ్యాపీగా వెళ్ళి తిరిగి వస్తే పిల్లలు వచ్చేలోపు ఎట్లుండారంటే అద్భుతంగా మార్చబడి ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవునులారా, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి కుటుంబంలో పిల్లల్ని ఎలాగ పెంచాలంటే ఒక మంచి భక్తిపరులుగా, ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి ప్రవక్తలుగా తయారు చేయాలా. దేవుని కొరకై వాడబడేటట్టు వాళ్ళని దేవునికి, సంఘానికి అలాగ చేయాలా.